హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ తేజు క్రియేషన్స్. ఈరోజు నేను ఇన్స్టెంట్గా టమాటా రసం చేస్తాను అనమాట. టమాటాలు ఉడకబెట్టకుండా దానికోసం ఒక 4 టమాటాలు ఇలా పొడుగుగా కట్ చేసుకొని పెట్టుకున్నాను. అలాగే కొంచెం చింతపండు కూడా నానబెట్టుకొని పెట్టుకున్నాను. ఇప్పుడు ఒక మిక్సీ జార్లోకి కట్ చేసి పెట్టుకున్న టమాటాలు, అలాగే నానబెట్టుకున్న చింతపండు నీళ్ళతో సహా వేసేసుకొని మెత్తగా పేస్ట్ పట్టుకోవాలి. తాలింపు కోసం స్టవ్ ముట్టించి గిన్నె పెట్టేసేసి 1½ స్పూన్ ఆయిల్ వేసుకున్నాను. ఆయిల్ హీట్ ఎక్కింది. ఇప్పుడు క్రష్ చేసుకున్న వెల్లుల్లి వేసుకొని అది కొంచెం ఫ్రై అయిన తర్వాత తాలింపు దినుసులు వేసుకోవాలి. వెల్లుల్లి వేయింది. తాలింపు దినుసులు వేసేసుకొని అది కొద్దిగా ఫ్రై అయిన తర్వాత మనం గ్రైండ్ చేసుకున్న టమాటా చింతపండు పేస్ట్ కూడా యాడ్ చేసేసుకొని, అలాగే 1 గ్లాస్ ఆఫ్ వాటర్ యాడ్ చేసేసుకొని, సాల్ట్ మీ టేస్ట్కి సరిపడా, కొద్దిగా పసుపు, అలాగే 1 స్పూన్ రసం పొడి. ఇది ఇంట్లో చేసినదన్నమాట. అంతా ఇలా బాగా కలుపుకొని ఒక 5 నిమిషాలు ఒక పొంగు వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. అలాగే దీంట్లో 1 స్పూను ఏ కంపెనీదైనా సరే రసం పొడి వేసాను అన్నమాట. ఒకసారి అంతా బాగా మిక్స్ చేసేసుకొని ఒక పొంగు వచ్చేంత వరకు బాగా ఉడికించుకోవాలి. 5 నిమిషాల తర్వాత కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర వేసేసుకొని, అలాగే దీంట్లోకి ఒక 2 స్పూన్స్ షుగర్ వేసుకుంటున్నాను అన్నమాట. మీకు ఇష్టమైతే వేసుకోండి, అది పూర్తిగా ఆప్షనల్ అన్నమాట. మరొక 5 నిమిషాలు మరిగిచ్చేసేసి బౌల్లోకి తీసేసుకుందాము. 5 నిమిషాల తర్వాత ఒక పొంగు వచ్చినాక స్టవ్ ఆపేసి సర్వింగ్ బౌల్లోకి తీసేసుకుందాము. అంతే, ఇన్స్టెంట్ టమాటా రసం రెడీ అన్నమాట. 5 to 10 మినిట్స్లో అయిపోతుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు తేజు క్రియేషన్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.